ఈరోజు మనకి హలో దశ విశ్లేషణ. ఇప్పుడు మనం ఒక మహాదశ ఏదైతే ఉందో అది చెక్ చేసేటప్పుడు లేదా అంతర్దశలో ప్రత్యర్థ దశలో మనం ఏదైనా చెక్ చేస్తుంటాం కదా. ఇప్పుడు ఏదైనా చెక్ చేసేటప్పుడు మనం కొన్ని బేసిక్ రూల్స్ పాటించాలి. ముఖ్యంగా మనకి మహాదశ అనగానే ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫలానా రాశిలో పుట్టామనుకోండి, మేబీ అశ్విని నక్షత్రంలో పుట్టామనుకో, మన నక్షత్రాధిపతి కేతు కాబట్టి చంద్రుడు అశ్విని నక్షత్రం స్థితి పొందాడు కాబట్టి మనం జన్మరాశి మేష రాశి అశ్విని నక్షత్రం అని చెప్తాం. అంటే ఇక్కడ పరాశర మహర్షి ముఖ్యంగా దేన్ని తీసుకున్నాడంటే చంద్రుడు తీసుకున్నాడు. అది అది దశలు వచ్చే ఉంది. అసలు ఈ దశలు కాన్సెప్ట్ ఎందుకు ఉన్నాయి? ఎందుకంటే మన జాతక చక్రం ఆల్రెడీ ఉంటుంది. జాతక చక్రంలో నవగ్రహాలు స్థితి పొంది ఉంటాయి. అలాగే లగ్నం ఉంటుంది, వివిధ భావాలు ఉంటాయి. ఆ భావాల్లో చాలా రకాల గ్రహాలు కూర్చున్నాయి. ఇదంతా మన ప్రారంధం, మన జరిగేది జరుగుతాం. ఇది మనకు అందరూ తెలిసిందే. ఆ దేవుడు రాసి పెట్టాడు ప్రారంభం ఎవరు తప్పినా జరిగింది అని మన క్లాసుల్లో కూడా అలాగే చెప్తాం. కానీ ఇక్కడ కింగ్ ఎవరన్నా ఉండాలంటే దశ, ఒక మహాదశ మనకు ఒక సిచ్యువేషన్ తీసుకొస్తుంది లైఫ్ లో. అది కింగ్ అది. ఆ మహాదశ తెలియకుండా మనం ఒక పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుంది అని చెప్పేసి చెప్పలేం. సరే, నాకు మహాదశ తెలుసు, వాళ్ళ పలానా మహాదశ నడుస్తుంది, పలానా భావంలో ఆ గ్రహం కూర్చుంది, ఇలాంటి ఫలితాలు నేను చెప్తాను అని చెప్పి అనుకుంటాను. చాలా మంది ఆస్ట్రాలజర్స్ కూడా అట్లాగే ఉంటారు. నిజంగా మహాదశ కరెక్ట్గా వెళ్తుందా లేదా మనం అది కూడా అబ్జర్వేషన్ చేయాలి. అంటే ఒక్కొక్కళ్ళ మహాదశ ఒక్కోలా ఉంది. అర్థం, డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తిత్వాలు ఒక పర్సన్కి ఎందుకు వస్తున్నాయి అది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఒకే రోజు పుడతారు, కొద్ది నిమిషాలు తేడాతో పుడతారు. లగ్నంలో కొన్ని పాదాలు మారచ్చు, కొన్ని డిగ్రీలు మారచ్చు. దాన్ని బట్టి కూడా కొంచెం డిఫరెన్స్ మనకు కనబడుతుంది. పైగా మహాదశలు చెక్ చేసేటప్పుడు మనం ఏంటంటే నవాంశను పరిశీలిస్తుంటాం. ఈ మహాదశ నాథుడు నవాంశలు ఎలా కూర్చున్నాడు, అతని పరిస్థితి ఏంటి, అది ఒకటి. ఎందుకంటే మహాదశలు మనం ఏంటంటే 100 రకాలుగా చెక్ చేయాల్సి వస్తుంది. ముందు ఈ 100 రకాలుగా మహాదశను మనం ప్రిడిక్ట్ చేసేటప్పుడు బేసిక్ రూల్ అనేది ఒకటి ఉంది. అంటే పరాశర మహర్షి ముఖ్య ఉద్దేశం ఏంటి? సూర్యుడు గ్రహం కూర్చున్న నక్షత్రాల నుంచి మహాదశలు మనకి ఇవ్వట్లా. అర్థం, వింశోత్తరి దశ అనేది మొత్తం చంద్రుడు స్థితి పొందిన జన్మ రాశి నుంచే డిజైన్ చేశాడు. అంటే ఒక జన్మ రాశి నుంచి పరాశర మహర్షి ఎందుకు డిజైన్ చేశాడు? అదే శని నుంచి కానీ గురువు నుంచి కానీ ఇలా ఇవ్వలేదు కదా. చంద్రుడి నుంచే ఇచ్చాడు దశలని. అది మన జన్మ రాశి. మనం రాశి ఫలాలు కూడా గోచారాన్ని అట్లాగే చూసుకుంటాం. నాకు ఫలానా రాశి గోచారంలో నాకు ఫలానా ఫలితం జరిగిద్ది అనుకుంటాం. ఒక మేష రాశి కూర్చున్నారు, గోచార ఫలితాలు చెప్తున్నాం, అందరికీ ఒకేలా ఉంటుందంటే ఉండదు. మళ్ళీ మళ్ళీ ఇక్కడ డిఫరెన్సెస్ వస్తాయి. అంటే ఒక్కొక్క పర్సన్కి ఒక మహాదశ ఎందుకు డిఫరెన్స్ వస్తుంది? ఇప్పుడు ఒక పర్సన్ ఒకే రోజు ఇద్దరు మనుషులు పుట్టారు, వాళ్ళు 2 లగ్నాలు ఉంటాయి డిఫరెంట్గా. ఇది టైం బేస్ మీద ఒకళ్ళు మేష లగ్నం అవ్వచ్చు, ఒకళ్ళు వృషభ లగ్నం అవ్వచ్చు. ఇట్లాగా మనకు పర్ డే వచ్చే మనకు 12 లగ్నాలు అనేది సంచారం జరిగింది. ఆ రోజు చంద్రుడు ఒకే నక్షత్రం మీద ఉంటాడు, ఒకే నక్షత్రం మీద వివిధ పాదాల్లో ఉంటాడు. అంశాలు మారుతాయి మళ్ళీ. అంశంలో మనకేమొస్తుంది, మహా అయితే 3 రకాల అంశాలు వెళ్తా ఉంటాయి. అందులో ఆ, ఏదైనా 3వ పాదాల్లో పడ్డాయి, త్వరలో పడితే భోగాంశ అని చెప్పేసి, క్రోరాంశ అని చెప్పేసి, రాజ్యాంశం, ఇలాగ కొన్ని నవాంశాల్లో మనం వాటి యొక్క అంశాలు మనం చూస్తుంటాం. ఇది ఒక విధానంగా తీసుకుంటాం. ముందు ఒక మనిషికి ఒక మహాదశని మనం ఎలా ప్రిడిక్ట్ చేయాలి? ఇప్పుడు రామభావంలో గురుడు కూర్చున్నాడంటే ముగ్గురు మనుషులకు ఒకేలాంటి ప్రిడిక్షన్ ఇవ్వలేము మనం. ఎందుకు ఇవ్వలేము? ఎందుకు విపరీతంగా జరుగుతా ఉంది? ఎందుకంటే మనకి పరాశర మహర్షి ఒక సీక్రెట్ మొదలుపెట్టాడు ఇక్కడ. హింసోత్రి దశ చంద్రుడి బేస్ మీద వెళ్తుంది. మళ్ళీ చంద్రుడు చాలా కారకత్వాలు చెప్పారు. చంద్రుడికి ఫస్ట్ కారకత్వం చెప్పిందంటే మనిషి యొక్క మనస్సు, మానసిక స్థితి. ఈ మానసిక స్థితి మనస్సు ఎలా ఉందంటే మళ్ళీ మనం వాళ్ళ జాతక చక్రంలో చంద్రుడి యొక్క పొజిషన్ చూడాలి. ఆ చంద్రుడు ఏ భావంలో స్థితి పొందాడు, రెండు, ఈ చంద్రుడు ఏ గ్రహాలతో సంయోగం పొందడం వల్ల ఎలాంటి మానసిక స్థితి ఏర్పడుతుంది, చంద్రుడు ఏ ఏ భావాల మధ్య ఏర్పడ్డాడు, అటు ఇటు గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి, ఇవి సనపయోగం అనపయోగం, అర్థాలు.
ఈ దురదర యోగాలు ఇలా మాట్లాడుకుంటాం. అసలు చంద్రుడికి అటు ఇటు గ్రహాలే లేవు. దీన్ని మనం కేముద్రం యోగం అంటాం. చంద్రుడికి అటు ఇటు గ్రహాలు లేకపోతే కేముద్రం యోగం ఏర్పడుతుంది. ఆ యోగం వల్ల మన జాతకంలో ఉన్న రాజయోగాలు పెద్దగా పనిచేయకుండా అది అడ్డుకుంటుంది అని చెప్తాం. చంద్రుడికి ఏదో గ్రహం ఉండాలి అటు ఇటు, లేకపోతే కనుక అది చంద్రుడి ఇబ్బంది. ఆ జాతక చక్రంలో ఎన్ని మహాయోగాలు ఉన్నా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. అలాగే చాలా రేఖాయోగాలు ఉంటాయి. ఇవన్నీ మనం పక్కన పెడితే చంద్రుడి స్థితిని తెలుసుకోవాలి. ఈ చంద్రుడి స్థితిని తెలుసుకున్నప్పుడు పరాశర మహర్షి యొక్క మనకి చరకారక విధానం తెలియాలి. ఇప్పుడు వాళ్ళ జాతకంలో చంద్రుడు ఆత్మకారకుడు అయ్యాడు. ఆత్మకారకుడు అయితే వాళ్ళ సోల్ లెవెల్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. రూల్ వన్, చాలా పాజిటివ్గా ఉంటారు, చాలా డీప్గా ఉంటుంది నాలెడ్జ్. అంటే ప్రతి ఒక్కళ్ళ మానసిక స్థితిని అర్థం చేసుకొని ప్రవర్తిస్తారు. అంటే వీళ్ళ మనస్సు ఎంతకాడికి ఏంటంటే భౌతిక వాంఛలు కంటే కూడా ఆత్మ వాంఛ వైపు వెళ్తూ ఉంటారండి. ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం చేయాలనుకుంటారు. వాళ్ళ స్థితి వేరు ఉంటుంది. లేదు, చంద్రుడు మాతృకారకుడు అయ్యాడు. మాతృకారకుడు ఎక్కడయ్యాడు, ఏ భావంలో అయ్యాడు అని చూసుకున్నాడు. అక్కడ వీళ్ళు ఏంటంటే సుఖాన్ని సంతోషాన్ని కోరుకుంటున్నారు. అక్కడ ఆనందాన్ని కోరుకుంటారు. అదే చంద్రుడి జ్ఞాతికారకుడు అయితే మానసిక అరిషడ్ వర్గాలు ఎక్కువ ఉంటాయి. కాంపిటేటివ్ మైండ్ సెట్ ఉంటుంది. నేను అది సాధియాలి ఇది సాధియాలి అని చెప్పి తపన ఉంటుంది. లేదు, చంద్రుడు పితృకారకుడా, పుత్రకారకుడా, చంద్రుడు ధారాకారకుడా. ధారాకారకుడు ఎక్కువగా వ్యాపారాల మీద ఉంటుంది, అలాగే సంసార జీవితం మీద ఉంటుంది. ఇట్లా ఏంటంటే చంద్రుడు విభిన్న మనస్తత్వాలను కలిగిస్తాడు. అంటే వాళ్ళ మానసిక స్థితి ఇంపార్టెంట్. ఇది ఒక మహాదశ మనం పరిశీలించేటప్పుడు అది చంద్రుడితోనే మొదలవుతుంది. కాబట్టి మనకు మహాదశలో చంద్రుడు ఏ నక్షత్రం మీద కూర్చుంటే ఆ నక్షత్రంతో స్టార్ట్ అయ్యి స్టెప్ బై స్టెప్ చంద్రుడు అశ్వినిలో పుట్టాడు, కేతు దశ. ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఇంకొక దశ వస్తుంది. ఆ, లేదు, ఒక్కొక్క మహాదశ మనకి ఏంటంటే ఒక్కోలాగా వస్తుంది. సారీ. ఇప్పుడు మనం ఆ చంద్రుడి యొక్క స్థితిని అబ్జర్వ్ చేయాలి జ్యోతిష్యుడిగా. ఫస్ట్ ప్రయారిటీ. రెండవది మనకేంటంటే ఆరుడ లగ్నం అని ఒకటి ఉంటుంది. ఈ ఆరుడు లగ్నాన్ని బట్టి ఆ మనిషి ఆరుడు లగ్నం వాళ్ళ లగ్నానికి ఏ భావంలో పడిందో వాళ్ళు ఆ స్థితిని కలిగి ఉంటారు. ఆరుడు లగ్నం దశమంలో పడింది, వాళ్ళ ఆలోచనలు మనసు ఎంతకాడికి నియమం పేం కావాలని కోరుకుంటుంది. ఆరుడు లగ్నం ఏకాదశంలో పడింది, నాకు లాభాలు కావాలనే తత్వంతో ఉంటారు. ఇట్లా ద్వాదశ భావాల్లో ఆరుడు లగ్నం వాళ్ళకి ఒక్కొక్క భావం నుంచి ఒక్కొక్క స్థితిని ఉంటుంది. ఆరుడు లగ్నం పంచమం పడింది, ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకునే తత్వం ఉంటుంది. నవమం పడింది, ఎప్పుడు భాగ్యం కోసం వాటి కోసం వీటి కోసం పాకులు ఆడుకుంటారు. ఇలాగా ఆరుడు లగ్నం కూడా మన మనిషి మనసు చంద్రుడిని డిసైడ్ చేస్తుంది. ముందు ఈ చంద్రుడు ఏ రాశిలో స్థితి పొందాడు, ఆ రాశి యొక్క మానసిక స్థితి ఉంటుంది. అలాగే ఆరుడు పదాలు ఉంటాయి. ఇప్పుడు చంద్రుడు ఒక ఫోర్త్ హౌస్ లో స్థితి పొందాడు వాళ్ళ జాతకంలో. ఇక్కడ చంద్రుడు ఫోర్త్ హౌస్ లో స్థితి పొందంగానే మనకేంటి ఫస్ట్ రూల్ వన్, నాకు గృహాల సుఖం గిహం ఇవన్నీ ఆలోచిస్తాం. ఇప్పుడు ఆరుడ పదంలో ఆరుడ ఏ 6 పడింది అదే భావం. ఇప్పుడు ఆ పర్సన్కి ఏంటంటే మానసికంగా అరిషట్ వర్గాలు ఎక్కువ. ఏ 8 కూడా పడితే ఇన్హెరిటెన్స్ గురించి, నెగిటివిటీ గురించి, సుఖం గురించి ఇవన్నీ ఎక్కువ ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు ఈ చంద్రుడు ఏ కారకత్వం, ధారకారకత్వం పడ్డాడా, జ్ఞాతి కారకుడు పడ్డాడా, ఇవన్నీ చూడాలి. ఇక్కడ మనిషి యొక్క స్టేటస్ తెలుస్తుంది. మనం యాక్చువల్గా పూర్ణచంద్రుడినేమో శుక్లపక్షం పూర్ణచంద్రుడు, కృష్ణపక్షం క్షీణచంద్రుడు అంటాం. ఇప్పుడు శుక్లపక్షంలో పుట్టాడు పూర్ణచంద్రుడు అనుకుంటాం. అశుభ గ్రహాలతో స్థితి పొందితే నెగిటివిటీ ఏర్పడుతుంది. అదే క్షీణచంద్రుడు అయ్యాడు, అశుభ గ్రహాలతో ఏర్పడితే మళ్ళీ నెగిటివిటీ వస్తుంది కదా. అంటే ఇక్కడ శుక్లపక్షం కృష్ణపక్షాన్ని మనం పక్కన పెడితే ఈ చంద్రుడి యొక్క మానసిక స్థితి ఎలాగెళ్తాం అంటే ఇక్కడ మనకి కారకత్వాలు చరకారకత్వాలు వస్తున్నాయి. ఆరుడు పదాల సంయోగం కనపడుతున్నాయి. ఇతర గ్రహాల దృష్టి వల్ల చంద్రుడు ప్రభావితం చెందుతున్నాడు. అంటే ఈ చంద్రుడు ఎలాంటి మానసిక స్థితిలో ఉంటాడు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చాడు ఒక జాతకుడు. ఈ జాతకుడు యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? ఇతను మానసికంగా బాగా పాజిటివ్ కలిగిన తాత్విక గుణం కలిగిన వాడా, లేదు బాగా నాకు అది కావాలి ఇది కావాలి నేమ్ కావాలి ఫేమ్ కావాలి కానీ రజోగుణం కలిగిన వాడా, లేదు నాకు అంతకాటికి సుఖాలు కావాలి సుఖాలు దొరకకపోతే నేను కోపం వచ్చే తత్వం నాకు తమో గుణం ఉన్నమాట. ఇది ఫస్ట్ స్టేట్ ఆఫ్ మైండ్. ఇప్పుడు ఇక్కడ ఈ స్టేట్ ఆఫ్ మైండ్ మీరు మనసులో పెట్టుకొని వీళ్ళకి ఏ దశ నడుస్తుంది. ఇన్ కేసు ఒక కుజు దశ వచ్చింది. ఈ కుజుడు వచ్చేసరికి సమ్ ఫోర్త్ హౌస్ లో కూర్చున్నాడు అనుకోండి. ఫోర్త్ హౌస్ లో కుజుడు ఏమో నిజస్థితి, ఇలా దశమ భావంలో కూర్చున్నాడు, దిగ్బలం.
లేదా ఒక మేష లగ్నాన్ని తీసుకో. ఒక మేష లగ్నం లగ్నాధిపతి మకరంలో ప్లేస్ అయ్యాడు. అంటే మనం ఏం తీసుకుంటాం ఇక్కడ? లగ్నాధిపతి దశమ భావంలో దిగ్బలం పొందాడు, ఉచ్చ స్థితిని పొందాడు. ఇప్పుడు మనం ఏం చెప్తాము? ఈ కుజుడి యొక్క చరకారకత్వం ఏంటో చూస్తాం మనం. ఆ కారకత్వాన్ని, లగ్నాధిపతి స్థితిని, అండ్ దశమలో వచ్చినటువంటి దిగ్బలం. ఇప్పుడు ఈ పర్సన్ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? ఎందుకంటే ఇక్కడ కుజుడు లగ్నాధిపతి అయ్యాడు కదా. ఒక లగ్నాధిపతిని చూసేటప్పుడు లగ్నానికి రెండు తత్వాలు ఉంటాయి. ఒకటేమో కేంద్ర తత్వం ఉంటుంది, రెండోదేమో కోణతత్వం. కేంద్ర తత్వం అంటే ఏంటి? ఇక్కడ కేంద్రం అనగానే నేనే అని తత్వం ఉంటుంది. తన చుట్టూ తాను ఒక పరిధిని గీసుకుంటుంది నేనే అనేది. అంటే ఒక బావిలాగా, ఒక కప్ప, నూతిలో కప్ప ఏ విధంగా ఉంటుందో ఒక పరిధిలో, అలాగా చెరువులో కప్ప కానీ నూతిలో కప్ప కానీ ఒక పరిధిని గీసుకుంటుంది నేను అనే తత్వం. ఈ నేను అనే తత్వాన్ని తీసుకెళ్లేది ఎవరంటే మళ్ళీ అక్కడ చంద్రుడు తీసుకెళ్తాం, మనస్సు తీసుకెళ్తాం. అందుకే మనస్సుకి ప్రయారిటీ ఇస్తా వింశోత్తరి దశ విధానాన్ని పరాశర మహర్షి సృష్టించాడు. మనసు ప్రమేయం లేకుండా ఏ వింశోత్తరి దశ వెళ్ళదు. అంటే ఈ దశ వస్తుంది, ఈ దశలో నీ మానసిక స్థితి ఇది. ఇప్పుడు మనం కుజు మహాదశ అనగానే కుజుని ఒక్కడే చూసుకుంటాం కదా. కుజు మహాదశ అనగానే ఫస్ట్ కుజుడు కుజుడు ఏ నక్షత్రం మీద స్థితి పొందాడు, ఈ రెండు కావచ్చు. రెండోది కుజుడితో కనబడకుండా అంతర్గతంగా సంయోగం చెందేది వ్యక్తి యొక్క మనస్సు, అంటే చంద్రుడు. ఎందుకంటే చంద్రుడితోనే వింశతి దశ విధానం మొదలైంది మనకి. అంటే ఈ మనసు యొక్క స్టేటస్ ఎలా ఉంటుంది? ఇతను నేను అనే పరిధిలో కూర్చున్నాడు ఒక మనిషి. కూర్చొని ఇంకా అక్కడి నుంచి ఏం చేస్తుంటాడు? నేను అనే తత్వం వచ్చినప్పుడు ఈ చంద్రుడు చెడిపోయాడు. ఇంకా అరిషడ్ వర్గాలు పెట్టింది ఇతని మనసులో. అరిషడ్ వర్గాలు విపరీతంగా ఉంది, కాంపిటీషన్ మైండ్ ఉంది, నేనైతే ఉంది, నేనే చేస్తున్నాను గుణం ఉంది. ఈ గుణం కుజుడితో కనబడ్డాడు. మనం వాస్తవంగా చూసుకుంటే జ్యోతిష్యంలో జనరల్ గా లగ్నాధిపతి ఉచ్చ స్థితిలో దిగ్బలం పొందాడే నీకు సూపర్ ఉంటుంది, నీకు భూములు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి, నేమండ్ ఫేమ్ వస్తుంది, అధికారం వస్తుంది, ఇన్ని చెప్పుకుంటాం. కానీ కుజుడు గుణాలు ఏంటి? ఒకటి రక్షణ, పాజిటివ్ కుజుడు. అంటే ఒక 10th హౌస్ లో కూర్చుంటే ఒక అడ్మినిస్ట్రేషన్ లాగా దాన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది కుజుడు లక్షణం. తన్నే ప్రొటెక్ట్ చేస్తుంటాడు, ఆర్గనైజేషన్ ప్రొటెక్ట్ చేస్తుంటాడు, కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేస్తాడు, సంతానాన్ని ప్రొటెక్ట్ చేస్తుంటాడు. ఎందుకంటే అష్టమంలో కుజుడు 4వ దృష్టి లగ్నాన్ని వేస్తాడు, తను కాపాడుకుంటాడు. సప్తమ దృష్టి చతుర్థం మీద వేస్తాడు, గృహ అవసరాలను తీరుస్తాడు, కాపాడతాడు. అష్టమ దృష్టి పంచమ మీద వేస్తాడు, సంతానం అవసరాలు, సంతానం కాపాడతాడు. ఎందుకంటే అతను ఒక సైన్యాధిపతి, ప్రొటెక్షన్ లాగా. ఇప్పుడు ఇతని మనస్సు అరిషడ్ వర్గాలతో నిండి ఉంది. ఇది చంద్రుడు. ఈ అరిషడ్ వర్గాలతో నిండున్న చంద్రుడు కుజుడితో కనెక్ట్ అయినట్టేగా కుజు దశ వచ్చినప్పుడు. అప్పుడు ఈ మనిషికి ఏంటి? యాంగ్జైటీ బాగా పెరిగిపోతుంది, కోపం బాగా పెరిగిపోతుంది, చిరాకు పెరిగిద్ది, ఇసుకు పెరిగిద్ది, అంతా నేనే అనే ఒక చిన్న పరిధిని గీసుకుంటాడు. ఇప్పుడు ఈ పరిధిని గీసుకున్నప్పుడు తన ప్రెస్టేషన్ మొత్తం తను చేసే ఉద్యోగంలో వదులుతాడు. తన మీద తాను హింసించుకుంటాడు. తన ఇంట్లో గృహంలో శాంతి లేకుండా చేస్తాడు. తనకు సంతోషం ఉండదు, పంచమం చెడిపోతుంది. తన చిత్తభ్రమణ ఆలోచన సరిగ్గా ఉండవు, ప్రేమ విషయాలు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేడు, సంతానాన్ని కొట్టడం, హింసించడం కూడా చేస్తాడు. ఇదే దశ. దీన్ని ఇంతగా ట్రిగర్ చేస్తుంది ఎవరంటే చంద్రుడు. ఒక చంద్రుడు, నెగిటివ్ చంద్రుడు, వాళ్ళ మనసులో అరిషడ్ వర్గాలు నింపిన చంద్రుడు కూర్చున్నాడు అనుకోండి. ఈ చంద్రుడు ఏంటంటే ఖాళీగా ఉండడు. నువ్వు మాట అన్నావా, నేను రెండు మాటలు అంటాను, అవసరమైతే తంతాను, మాటకు మాట ఇస్తాను, ఉదాసీనంగా ఉండే గుణం నాకు లేదు. ఇది నెగిటివ్ చంద్రుడు. నెగిటివ్ చంద్రుడు ఇప్పుడు ఉదాసీనంగా ఉండడు. తాను ఎప్పుడు పీడించుకుంటాడు, తనకేదో బాధలు వస్తున్నాయి అనుకుంటాడు, బాధపడుతుంటాడు, యాంగ్జైటీ అవుతుంటాడు. రెండోది చంద్రుడు అనగానే మనం ఏంటి? ఫుడ్ లాంటి ఒకటి తీసుకుంటాం, లిక్విడ్ క్యాష్ లాంటి తీసుకుంటాం. ప్రతి మనిషికి చంద్రుడు ఉంటాడు, ఆ చంద్రుడే రన్ అవుతాడు. ఏ మహాదశ వచ్చినా ఈ మహాదశలో నాకు ఎంత క్యాష్ వస్తుంది, ఎంత లాభం వస్తుంది అని ఆలోచిస్తాడు. ఎందుకంటే చంద్రుడు గుణం అది. అర్థం? భౌతికంగా మనస్సు అలాంటిది. ఎందుకంటే లిక్విడ్ క్యాష్ లాంటి మంచి ఫుడ్ కావాలి, ఒక మనిషిని సంతోషపెట్టాలి, ప్రశాంతంగా ఉంచాలనుకోండి మనం. వాళ్ళకి రాగానే ముందు కాళ్ళు కడుక్కుంటా నీళ్ళు ఇవ్వటం, చంద్రదత్వం వాడుతున్నాం, మంచినీళ్ళు ఇస్తాం తాగడానికి, కొద్దిగా ప్రశాంతం అవుతారు. ఇంకా ఏ కాఫీలో టీలో పలహారాలు ఇస్తుంది. అంతేనండి చంద్ర గారికత్తలు. అంటే ఒక మనిషిని మానసిక శాంతి ఎక్కడ వస్తుందంటే ఆహారంలో వస్తుంది. రెండోది ధనం, ఇది మానసిక శాంతి ఇస్తుంది. ఈ రెండు లేవనుకో మనిషి పిచ్చోడు అవుతున్నట్టు ఉంటాడు. ఇప్పుడు ఈ మనిషికి ఒక దశ వస్తున్నప్పుడు ఆ దశలో నాకేమైనా కలిసి వస్తుందా, నాకేంటి లాభం, అలాగా మనిషి ఆలోచిస్తుంటాడు. అదే ఉన్నత చంద్రుడు అనుకోండి, ఉదాసీనత ఎక్కువ ఉంటుంది.
ఎవరి విషయాల్లో పట్టించుకోడు, ఎక్కువ బాంధవ్యాలు పెట్టుకోడు, లపటాలు పెట్టుకోడు, లిటిగేషన్స్ పెట్టుకోడు. ఆ, నేను అనే తత్వం ఉండదు. నేను అనే తత్వం అన్నది అక్కడ ఆ చంద్రుడు కోనచంద్రుడు అవుతాడు. ఉన్నతమైన ఆలోచనలు ఉంటుంది, భగవద్ధ్యానంలో ఉంటాడు. దేని మీద వ్యామోహం ఉండవు, వాళ్ళకి ఏ దశ వచ్చినా పెద్దగా ఇబ్బంది ఏమో. ఇప్పుడు చంద్రుడు బాగున్నాడు వాళ్ళ జాతకంలో. జాతకంలో ఒకటే కాదు, వాళ్ళ ప్రవర్తనలో కూడా చంద్రుడు చాలా బాగుంటాడు. ఇప్పుడు ఈ చంద్రుడు ఎంత సాఫ్ట్గా ఉన్న చంద్రుడు కుజుడు కనెక్ట్ అయ్యాడు అనుకో, ఇప్పుడు ఈ చంద్రుడు ద బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతాడు, ఉద్యోగంలో పదోన్నతిని పొందగలుగుతాడు. అర్థం, తన వ్యక్తిత్వాన్ని ఇంకా డెవలప్ చేసుకోగలుగుతాడు నాలుగో దృష్టి వల్ల. తన కుటుంబానికి పీస్ ఆఫ్ అవసరాలు, కుటుంబంలో శాంతిని ఇవ్వగలుగుతాడు, నూతన గృహాలు కట్టగలుగుతాడు, సంతానాన్ని బాగా పెంచగలుగుతాడు, సంతానానికి విద్యా బుద్ధులు ఇవ్వగలుగుతాడు, అన్ని చేయగలుగుతాడు ఇదే కుజుడు. అంటే ఒక మనిషికి కుజ మహాదశ వస్తున్నప్పుడు ఇద్దరు వ్యక్తులకు వచ్చింది. ఒక వ్యక్తి ఏమో మనసు బాగాల, ఇంకో వ్యక్తి ఏమో మనసు ఉన్నతమైన మనసు. ఇద్దరిది ఒకేలాగా కుజుడు, ఇద్దరిది ఒకేలాగా స్థితి పొంది ఉన్నాడు, కానీ ఇద్దరికి విరుద్ధమైన మనస్తత్వాలు. అంటే ఇక్కడ మనస్సు అనేది ఎక్కువ ప్రయారిటీ చూపిస్తుంది. దేవుడు మన చేతిలో ఒకటే పెట్టాడు, ఒకటి ప్రారంభం నేనేస్తా పలానా భావంలో కూర్చోబెట్టి, దాన్ని నువ్వు అందుకోగలవా? ఇప్పుడు నీకు అద్భుతంగా దిగ్బలాన్ని ఇచ్చాను కుజుడికి లగ్నాత్తు, అర్థమైనా దశమి దిగ్బలాన్ని ఇచ్చాను, ఉచ్చ స్థితిని ఇచ్చాను, ఆ దశని ఇచ్చాను. ఈ దశని నువ్వు బాగా అనుభవించగలవా అనేది నీ మనస్సు మీద ఆధారపడి ఉంటుంది అని, నీ మానసిక స్థితి మీద ఆధారపడి. జాతక చక్రం చంద్రుడు చెడిపోవచ్చు, కానీ జ్ఞానం వల్ల ఏ మనిషి అయితే తన మనస్థితిని బలంగా పెట్టుకోగలుగుతాడు, అప్పుడు ఈ దశ వచ్చినప్పుడు ఇతను బాగా ఎదగలుగుతాడు. ఒక వ్యక్తి మనస్థితి స్థితి సరిగ్గా లేదు, మానసిక కల్మషాలు ఉంటాయి, మానసిక అరిషాలు ఉన్నాయి, మానసిక జగడాలు ఉంటాయి. ఈ చంద్రుడు కుదురుతా కలిగినప్పుడు యాంగ్జైటీ ఇంకా ఎక్కువ పెంచుతాడు, నెగిటివ్ లో తొందర ఎక్కువ ఉంటుంది, దూకుడుతనం ఎక్కువ ఉంటుంది, మాట జారటం ఉంటుంది. ఎందుకంటే చంద్రుడికి కాలచక్రంలో ద్వితీయంలో స్థితిని ఇచ్చారు. ఒక రకమైన వాక్కారకుడు కూడా చంద్రుడు. బుధుడు ఎంత వాక్కారకుడో, ఆ వాక్కు మాట్లాడటానికి మనస్సు ఇది పుష్ చేస్తుంటుంది బుధుడిని. మనస్సు పుట్టినవాడే బుధుడు పుత్రుడు. బుధుడు వాక్. ఈ వాక్ ఎక్కడి నుంచి పుట్టింది? మనస్సు నుంచి పుట్టింది. ఆ మనస్సు ఎవరు? చంద్రుడు. అంటే నువ్వేం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని చెప్పి డిసైడ్ చేసేది మనస్సు. అర్థం. ఇప్పుడు ఒకళ్ళు రెండో ఇంట్లో గురుడు కూర్చున్నాడు, బాగా మాట్లాడతాడు అనుకుంటా లేదు, ఇతను మనసు చెడిపోయింది అనుకో చంద్రుడు, అతను సరిగ్గా మాట్లాడకపోవచ్చు. రెండో ఇంట్లో బుధుడు కూర్చుంటే మంచి జోకులు వేస్తాడు అనుకోవచ్చు, మంచి మాటకారు అనుకోవచ్చు, కానీ చంద్రుడు బాగోలేదు అతని జాతకంలో, అతని మానసిక స్థితి సరిగ్గా లేదు, అతని మాటలు సరిగ్గా లేవు. అర్థం, సెటైర్లు బాగేస్తుంటాడు, అవమానిస్తుంటాడు. కుజుడు రెండో ఇంట్లో కూర్చున్నాడు, చంద్రుడు బాగలేదు, అతని మాటల్లో బలగాటి బూతులు గీతులు అన్నీ వస్తాయి. ఎందుకంటే ఎవరిని పుష్ చేసినా కూడా పుష్ చేసేది చంద్రుడే మరి. ఎందుకంటే చంద్రుడి యొక్క ప్రభావం అంత ఉంటుంది. అది మాటలో కాలచక్రంలో ద్వితీయంలో చంద్రుడు ఉచ్చ స్థితి, రాహు ఉంటాడు అక్కడ. అంటే చంద్రస్థితి ఎంత బాగుంటుందో వాళ్ళ యొక్క మాటల్లో వాడే పదాలు అంత బాగుంటాయి. ఏ గ్రహం కూర్చున్నారు రెండో ఇంట్లో. అలాగే ఒక మహాదశ ఎప్పుడైనా జరుగుతున్నప్పుడు ఈ చంద్రుడి యొక్క స్థితి ఏంటి? లేదు నాకు గురు మహాదశ నడుస్తుంది, గురుడు పంచమంలో కూర్చున్నాడు, కోణస్థితిలో కూర్చున్నాడు, ఇంకోటి మనం ఏమంటాం అంటే కారకభవనాశనే అంటాం. లేదు కేంద్రంలో కూర్చున్నాడు గురుడు బాగానే ఇస్తాడు అనుకుంటాం, లగ్న గురుడు అని దిగ్బలం అనుకుంటాం, గురుడు జ్ఞానకరుడు. గురు మహాదశ వచ్చిందంటే నాకు సూపర్ ఉంటుందని అంటారు. లేదు ఇప్పుడు నడుస్తున్న కుజుడు నాలుగో ఇంట్లో కూర్చున్నాడు మేష లగ్నానికి, అంటే కర్కాటక రాశిలో నీచపడ్డాడు. ఇప్పుడు మీ కుజుడు నీచపడ్డాడంటే మీకు నష్టాలు వస్తాయండి, కష్టాలు వస్తాయండి అని అన్ని మనం చెప్పొచ్చు. అర్థనా? జాబ్ కోల్పోయే అవకాశం ఉంటుంది, అది అని ఇదని 100 రకాలు మనం చెప్పుకుంటాం. కానీ చంద్రుడు కదా నడిపిస్తుంది. జాతకంలో చంద్రుడు సూపర్ ఉన్నాడు. సూపర్ ఉన్నప్పుడు అదే కుజుడు అక్కడ నాలుగో ఇంట్లో కూర్చున్నాడు, గృహాన్ని చూస్తుంటాడు. అలాగే సప్తమ దృష్టి దశమ వేశాడు, తన బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతాడు. అష్టమ దృష్టి ఏకాదశి వేశాడు, స్నేహితులు మెయింటైన్ చేయగలుగుతాడు, లాభాలు చేయగలుగుతాడు. ఫోర్త్ ఆస్పెక్ట్ సప్తమ భావం వేశాడు, మంచి వైవాహిక రిలేషన్స్ మెయింటైన్ చేస్తాడు. లేదు ఇదే చంద్రుడు చెడిపోయాడు వాళ్ళ జాతకంలో, అతని మనసు సరిగ్గా లేదు, ఫోర్త్ లో కుదురు కూర్చున్నాడు, తన ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తాడు. ఫోర్త్ ఆస్పెక్ట్ సప్తమ మీద చేస్తాడు, భార్యకి భర్తకి ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ ఉంటాడు, అర్థం వాళ్ళకి సుఖం లేకుండా చేస్తాడు. సప్తమ దృష్టి దశమాన్ని చూస్తాడు, తన కెరీర్ ని తన చేతులారా నాశనం చేసుకుంటాడు. అష్టమ దృష్టి 11th హౌస్ మీద, సోషల్ సర్కిల్ దూరం అవుతాడు, ఫ్రెండ్స్ దూరం చేసుకుంటాడు, అన్నల్ని అక్కల్ని అందరిని దూరం చేసుకుంటాడు. దేని వల్ల చేసుకుంటాడంటే అతను ఉన్న సైకలాజికల్ యాంగ్జైటీ. కుజుడు దూకుడుతనం, వెపనం, ప్రొటెక్షన్ లాడ్ ఆయన,
అదే కుజుడు డిస్ట్రక్షన్ లాంటి కూడా యుద్ధం చేస్తాడు అతను. అతను ఆయుధం వేపనం. అతను ఒక సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతిని ఎవరు నడిపిస్తున్నారు మహాదశలో అంటే చంద్రుడు నడిపిస్తున్నాడు. చంద్రుడు మోస్ట్ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు రాష్ట్రాల. ఈ చంద్రుడిని నిర్లక్ష్యం చేసి దశ విశ్లేషణ చేయడానికి నిర్ణయం చేయకూడదు. అందుకే ఇప్పుడున్న క్లయింట్స్తో 2 నిమిషాలు మాట్లాడాలి. మాట్లాడినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరి గురించి ఏమేమి మాట్లాడతారో ఆ ఇష్టపడ్డ వర్గాలు ఎక్కడెక్కడ కూర్చొని ఉంటారు. దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ని బట్టి అప్పుడు నడుస్తున్న గ్రహ దశకు కంజంక్షన్ ఉంది. అప్పుడు ఆ కంజంక్షన్ వాళ్ళు వాళ్ళ పాజిటివ్ వల్ల ఏ ఏ లాభాలను పొందగలుగుతున్నారు, ఏ ఏ లాభాలను పొందలేరు. ఇప్పుడు గురు మహాదశ వచ్చింది. గురు మహాదశ రాగానే మనకేంటంటే గురుడు కోశాధికారి అంటే ధనాన్ని ఎక్కడ దాయాలో బాగా తెలుసు ఆయనకి. సంపాదించడం కాదు గురుడు, గుర్తుపెట్టుకో. ధనాన్ని దాయగలుగుతాడు, ధనం నుంచి లాభాలను తీయగలుగుతాడు. పంచమాధిపతి మంచి ఐడియాలజీలు ఇస్తుంటాడు. అలాగే నవమాధిపతి ఫస్ట్ జ్ఞానాన్ని ఇస్తాడు, కుటుంబ అవసరాలను తీర్చుతాడు. పంచమాధిపతిగానే పంచమ కారకత్వంలోనే తెలుపు లెర్నింగ్ పెంచుతాడు. నవమ కారకత్వంలో జ్ఞానాన్ని గురువులు ఇస్తాడు. ఎన్ని ఇస్తాడు అంటే మంచి గురువుల దగ్గర నుంచి జ్ఞానం తీసుకునే గుణం ఏదైతే ఉందో, మంచి నాలెడ్జ్ ఎప్పుడైతే వస్తుందంటే గురు మహాదశలో వస్తుంది. మీ గురు మహాదశలో మంచి జ్ఞానం వస్తుంది, మంచి గురువులు తగులుతారని అని చెప్పేసి చెప్తున్నాం. జనరల్గా చెప్తాం కూడా గురు మహాదశ బాగుంటుంది అని. ఎందుకంటే గురువు అంటే భాగ్యకారకుడిగా లక్ లాటుగా లక్ ఇస్తుంటాడు. కానీ తన జాతకంలో చంద్రుడు బాగాలేదు, మనస్సు బాగాల. ఇప్పుడు మామూలుగా మనం గురుచంద్రులు కలిస్తే గజకేసరి యోగం అంటాం జనరల్గా. ఇప్పుడు ఒక గజకేసరి నడుస్తుంది వాళ్ళ జాతకంలో గురు మహాదశలో. ఎలాంటి గజకేసరి నడుస్తుంది? అతను బాగా సాత్వికుడు, ఉదాసీనత ఎక్కువ ఉన్నాడు, మంచి తత్వజ్ఞాని. ఆ చంద్రుడు ఏ ఆత్మకారకత్వం పొందాడు అనుకుందాం. ఇప్పుడు గురువుతో కనెక్ట్ అయినప్పుడు వీళ్ళు గురువుల దగ్గర నుంచి మంచి జ్ఞానాన్ని పొందగలుగుతారు. ఎంతో వినయ విద్యలు ఉంటాయి. ఆ గురువు కూడా వీళ్ళ కోసం ఎంతో చేయాలనిపిస్తుంది. ఖచ్చితంగా జ్ఞానం వస్తుంది. కానీ ఇదే చంద్రుడు చెడిపోయినప్పుడు, ఇతను గురువుతో కనెక్ట్ అయ్యేటప్పుడు ఇతని జ్ఞానం వక్రంగా వెళ్తుంది, సద్గుణం ఉండదు. అర్థమైందా? ఎందుకంటే చంద్రుడు ఆల్రెడీ చెడిపోయాడు అనుకోండి. చంద్రుడు మన గుణాల వల్ల తమో గుణంలోకి వెళ్ళిపోయాడు. తమో గుణంలోకి వెళ్ళిపోయినప్పుడు గురువుల వాక్యాలను తీసుకోరు, గురువులను అవగాహన చేస్తుంటారు, గురువులను ఎగతాళి చేస్తుంటారు. వాడికేం తెలుసు అంటుంటారు. ఇట్లాగే వెళ్తుంటారు. లేదు రజోగుణంలో చంద్రుడు ఉన్నాడు, ఈ గురువుల దగ్గరికి వెళ్ళాం, గురువుల దగ్గర నుంచి మనకి ఏదైనా లాభం రావాలి, లాభం లేకపోతే ఒప్పుకోదు వీళ్ళ మనసు, ఎందుకంటే రజోగుణం కాబట్టి. అదే చంద్రుడు సత్వగుణం ఉన్నాడు, అప్పుడు ఆటోమేటిక్ వీళ్ళు ఏంటంటే గురువుల దగ్గర వినయం, విధేయత, ఓర్పు, సహనం అన్ని తీసుకుంటారు. గురు మహాదశలో అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదిస్తారు. ఈ జ్ఞానమే అదృష్టం, ఈ జ్ఞానమే లక్ష్యం తీసుకొస్తుంది. ఈ జ్ఞానం అన్ని సమస్యలు తెలుస్తుంది. అంటే ఒక గురువు ఎక్కడ ప్లేస్ అయినా కూడా వాళ్ళ జాతకంలో ఏ భావాల్లో ప్లేస్ అయినా కూడా వీళ్ళు స్టడీ చేయాల్సింది ఏంటంటే చంద్రుని బ్యాలెన్స్ చేయాలి. అందుకే మనకి పరాశర మహర్షి గ్రహాలు సిస్టమ్ చెప్పేటప్పుడు ఏ ఏ గ్రహాలు పీడిస్తున్నాయి, ఏ గ్రహాలు ఇప్పుడు రాహు పీడిస్తున్నాడు ఒకళ్ళ జాతకంలో. ఒక రాహు పీడించగానే ఇమీడియట్లీ ఏం చెప్తాడు అతను పరాశర మహర్షి? ఈ రాహు యొక్క పీడని హరించేది బుధుడు అని అంటాడు. బుధుడు అదేంటి మళ్ళీ కండిషన్ పెట్టాడు, ఈ బుధుడు బలంగా ఉంటే, అంటే సద్బుద్ధి ఉంటే. బుధుడు తెలివితేటలుగా, ఆ తెలివితేటలు సక్రమంగా ఉంటే సరైన తెలివి గల వ్యక్తి. అంటే రాహు ఇచ్చే మాయ నుంచి పడడు, రాహు మాయ వల్ల పెట్టే బాధన పడతాడు. మాయ వల్ల మనిషికి బాధలు వస్తాయి. బుధుడు బాగుంటాడు, ఆ మాయని హరించేస్తాడు. అదేనా? లేదా బుధుడు బాగాలేదు, బుద్ధి సరిగ్గా లేదు, అప్పుడు శని వీళ్ళని కంట్రోల్ చేస్తాడు. శని ఏం చేస్తాడంటే సరైన ఆలోచన లేనప్పుడు, సరైన ఆలోచన లేని వ్యక్తి సరైన కర్మలు చేయడు కాబట్టి ఆ కర్మల వల్ల శని పనిష్మెంట్ చేస్తుంది. అందుకే శని బుధుడు పెట్టే బాధల్ని హరిస్తాడు. శని అంటే కర్మ రూపంలో వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తాడు. అది శని పీడించబడుతుంటే కుజుడు కాపాడతాడు. శని వృద్ధాప్యం, శని వల్ల మనకి నీరసం, బద్ధకం, పురుషుడు. ఇక్కడ కుజుడు కాపాడతాడు. కుజుడు అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్, యోగా. అర్థమైందా? యువకుడు, ఈ యువకులు ఏంటంటే వృద్ధులు కాపాడతారు, మోసుకెళ్ళేదాన్ని. అలా కుజుడు హరిస్తాడు అని. కుజుడు బాగాలేదు అంటే బాగా యాంగ్రీ ఇష్యూస్, కోపం గేపం వస్తుంది. ఈ కోపాన్ని హరించేది ఎవరంటే శుక్రుడు హరిస్తాడు అని. శుక్రుడు ఏంటంటే సరదా, సంతోషం, సంగీతం, స్త్రీలు, ఆహ్లాదకరం, మంచి సువాసనలు, సుగంధ పరిమళాలు. దీనివల్ల
మనిషికి ఉన్న స్ట్రెస్సెస్ అనేది తగ్గిపోతాయి. అంటే శుక్రుడు హరిస్తాడు. శుక్రుడు కూడా సరిగ్గా బాగోకపోతే ఇవన్నీ లగ్జరీలు అన్ని దొరికిన తర్వాత తను తప్పుదోవ పడుతుంటే గురుడు జ్ఞానం ఇచ్చేసి వీళ్ళని దారిలో పెట్టాడు. ఈ జ్ఞానం కూడా సరిగ్గా వెళ్తుందా లేకపోతే మనస్సు కంట్రోల్ చేస్తుంది చంద్రుడు. మండలాధ్యక్షుడు అంటాం మనం. ఈ మనస్సు కూడా బాగోకపోతే ఆత్మ కంట్రోల్ చేస్తుంది. ఆత్మ సూర్యుడు ఇక్కడ. ఆత్మ అంటే పరమాత్మే. అందుకే మనం ఏంటంటే ఈ ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకం చేయాలంట. సోమవారం కానీ చంద్రుడు మనస్సు. అర్థం. అభిషేక జలం అంటే స్వచ్ఛమైన ఇది స్థితి. అంటే మనసు స్వచ్ఛంగా అవుతుంది. దేని చేస్తున్నావు? లింగాన్ని చేస్తున్నావు. లింగం అంటే ఇక్కడ ఆత్మలింగం అంటామని. ఈశ్వరుడు ఆత్మలింగ రూపంలో తన పరమాత్మ శక్తిని కూర్చోబెట్టాడు. అంటే మన ఒంట్లో ఉన్న ఆత్మకు మనం అర్థమైనా మన ఆత్మకి ఎప్పుడైతే స్వచ్ఛంగా తీసుకుంటామో ఆత్మశక్తి, మానసిక శక్తి, మానసిక స్వచ్ఛత, ఆత్మ స్వచ్ఛత. ఈ ఆత్మకి సూర్యుడు తీసుకుంటాం కదా. సూర్యుడు అనగానే దేవాలయాలు. అంటే మనం ఏదైనా దేవాలయంకి వెళ్ళి డైలీ అభిషేకాలు శివాలయంకి వెళ్ళి చేస్తుంటే మన మనస్సు అనేది స్థిమితపడుతుంది. ఈ మనస్సు సత్వగుణం వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలాగ మనం సోమవారం శివాలయానికి అభిషేకాలు చెప్తుంటాం. అదే అలాగే చతుర్దశి అభిషేకాలు, ఆరుద్రాకు అభిషేకాలు అంటే మాయలో పడకుండా. అలాగా శివుడు ఏంటంటే మనకు ఆత్మ బలాన్ని వెళ్తాడు. అలాగే ఒక జాతకంలో ఒక దశ విశ్లేషణ చేసినప్పుడు బేసిక్ పాయింట్ ఇది. ఈ బేసిక్ పాయింట్ వదిలేసి మీరు దశని విశ్లేషణ చేస్తుంటే ఫెయిల్ అవుతారు. మీరేం బాగుందంటారు, నీకు కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడని, నీకు ప్రమోషన్ వచ్చింది అంటాడు. డిమోషన్ అవ్వచ్చు, ఎందుకంటే అతను చంద్రుడు బాగాలేదు కదా. అతని బిహేవియర్ బాగాలేదు, తన తెలివితేటలు బాగాలేదు, డిమోషన్ అవుతాడు. ఆ చతుర్థ చంద్రుడు ఉన్నారు, మీరు జాతకంలో చతుర్థ కుజుడు కూర్చున్నాడు, జాతకంలో అప్పుడు డిమోషన్ వచ్చింది అనుకుంటారు, చెప్తారు. వాళ్ళ జాతకంలో చంద్రుడు బాగున్నాడు, అతని బిహేవియర్ బాగుంది, ఓర్పు సహనం బాగా కలిగిన వ్యక్తి, ఉదాసీనత కలిగిన వ్యక్తి, దేంట్లో ఏలు పెట్టడం, అర్థం మాటకు మాటగానే గుణం ఉండదు. ఆ క్యాండిడేట్ ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా డెవలప్ చేస్తాడు. అంటే ఈ కుజుడిని అంతర్లీనంగా ఎవరు రన్ చేస్తాడు? చంద్రుడు. ఒక గురువుని చంద్రుడు. బుధ మహాదశ వచ్చింది. బుధ మహాదశ వచ్చింది, నీకు బుధుడు చాలా బాగున్నాడు బాబు, మంచి స్థితిని పొందాడు, నీకు ఒక రుస్క యోగం కూడా ఉంది. రుస్క యోగం, భద్రయోగాలు ఇలా మనం చెప్తాం. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క యోగాన్ని, శశయోగం, మాళవ యోగం అని చెప్పి హంసయోగం చెప్తుంటాం. ఈ బుధుడు వచ్చాడు, ఒక యోగాన్ని ఇస్తున్నాడు. యోగాన్ని ఇచ్చినప్పుడు నీకు బాగుంటుంది అనుకుంటాం జనరల్గా. మంచి వ్యాపారాలు వస్తాయి, మంచి లాభాలు వస్తాయి, మంచి ఎడ్యుకేషన్ వచ్చింది, ఆ పంచమాల సంబంధం ఏర్పడింది, నీకు మంచి ఆడపిల్ల స్త్రీ సంతానం కలిగి ఇలా మనం చెప్తుంటాం. ముందు బుధుడు ఆనందాలు కూడా ఇస్తుంటాడుగా, వ్యాపారాన్ని కూడా ఇస్తుంటాడుగా, స్పెక్యులేటెడ్ మైండ్ ఇస్తుంటాడుగా, షేర్ మార్కెట్లో నీకు లాభాలు వస్తాయని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఇతని మనస్సు ఆ బుధుడిని రన్ చేస్తుంది. ఇతని మనస్సు ఏ విధంగా ఉంది? మనసు ఏమైనా రేఖాయోగాన్ని పొందిందా? నాకు అరిషడ్ వర్గాలు ఉంది, నాకు ఈర్ష్య ఉంది, జలస ఉంది, నాకు స్వార్థం ఉంది, ఇన్ని రకాలు పెట్టుకున్నాను నా మనసులో. ఇప్పుడు ఈ మనస్సు బుధుడిని ప్రేరేపిస్తుంది. స్వార్థంతో మాట్లాడటం చేస్తుంటాం, అరిషడ్ వర్గాలతో మాట్లాడటం చేస్తుంటాం. ఒక క్లయింట్ వచ్చాడు, నా మనసు బాగుంది, నాది ఒక రిటైల్ సెక్షన్ వ్యాపారం, నాకు బుధ మహాదేశం నడుస్తుంది, బుధుడు బాగున్నాడు నా జాతకంలో, వాస్తవం వ్యాపారం. నేను ఒక రిటైల్ వ్యాపారం చేస్తాను, నేను ఒక సేల్స్ మ్యాన్. బుధుడు బాగున్నాడు అనుకో, నేను బాగా కస్టమర్ని దేవుళ్ళ చూస్తాను, కస్టమర్తో ఓర్పు సహనంతో మాట్లాడతాను. వాళ్ళు ఎంతసేపు ఇసుకిచ్చినా కూడా వాళ్ళ చేత సేల్స్ చేపించి పంపిస్తా. ఆ కస్టమర్ రిపీటెడ్గా వచ్చేటట్టు చూసుకుంటా. నా చంద్రుడు బాగుంటాం వల్ల. నా చంద్రుడు బాగాలేదు, నా కస్టమర్ మీద నువ్వు కొంటావా, నీది కొనే మొహమేనా అని చెప్పి ఎటకారంగా మాట్లాడొచ్చు నేను. అర్థమైందా? ఒకసారి నువ్వు చూసుకో, నువ్వు ఇలాంటివి కొనగలుగుతావా, ఇలా మాట్లాడుతున్నావు నేను అంటే ఏంటి? ఇక్కడ నా చంద్రుడు చెడిపోయి ఉన్నాడు. నా చెడిపోయిన చంద్రుడు నా వాక్కుని, నా బుధుని చెడగొట్టాడు. ఈ వ్యాపారంలో కస్టమర్ వీడి దగ్గర నేనేంటి కొనేది, వీడి మొహం, వీడి పెండా కూడా అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఇంకొక షాప్కి వెళ్ళిపోతాడు, కొనుక్కున్నాడు. కొనుక్కునేవాడు డబ్బులు పెట్టేది అతను, ఎక్కడైనా కొనుక్కుంటాడు. ఇప్పుడు బుధుడు నీకు ఏం చేశాడు? నష్టాన్ని ఇచ్చాడు. జాతకంలో బాగున్నాడుగా, మంచి ఇయ్యాలిగా. కానీ బుధ మహాదశ ఎలా నడుస్తుంది మనకి? రాశి ప్రకారం నడుస్తుంది, చంద్ర స్థితిని బట్టి నడుస్తుంది. అంటే దశ సిస్టమ్ అక్కడి నుంచే మొదలైంది. అంటే ఈ బుధుడిని మనం ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాం? ఈ బుధుడిని బ్యాలెన్స్ చేయాలంటే అసలు మనకి ఏ దశ అన్నా రాని, మన చంద్రుడు బాగున్నాడు, నాలో ఒక సత్వగుణం ఉంది, నా మానసికంగా నేను చాలా స్ట్రాంగ్ పర్సన్, సైకలాజికల్గా నాలో ఉదాసీనత ఉంది. ఏ వ్యక్తుల్ని వాళ్ళు ఏం మాట్లాడుతున్నా వాళ్ళలో ఉన్న అజ్ఞానం చూసి నేను జాలి పడతానే కానీ వాళ్ళు తప్పుగా ఎంచే గుణం నాకు లేదు. ఇదంతా నేను సాఫ్ట్ చంద్రుడు, నేను ఆత్మ పరమాత్మ వైపు వెళ్తున్నాను.
ఈ భౌతిక బంధాలు వస్తుంటాయి. ఇలాగా ఈ చంద్రుడు ఎప్పుడైతే స్థిరత్వాన్ని పొందాడో, ఈ చంద్రుడు స్థిరత్వం పొందినప్పుడు సాఫ్ట్గా ఉన్నప్పుడు నాకు ఏ దశ వచ్చినా నా చంద్రుడు ఆ దశనాథుడితో అంతర్లీనంగా కనెక్ట్ అయి ఉంటాడు కాబట్టి ఆ దశ నేను వాడుకోగలుగుతాను. దుస్థానాల్లోనూ ఉన్న వాడుకోగలుగుతాను, స్వస్థానాల్లోనూ వాడుకోగలుగుతాను. అందుకే మనకి యోగులు మహర్షి జాతకాలు చెప్పలేం మనం. వాళ్ళ చంద్రుడు స్థిరపడి ఉంటాడు. ఆ చంద్రుడు కనెక్ట్ అయి ఉంటాడు ఈశ్వరుడికి. ఒక రమణ మహర్షి జాతకాన్ని మనం ప్రిడిక్ట్ చేయలేము, రామకృష్ణ పరమహంసది ప్రిడిక్షన్ చేయలేము. ఎందుకు చేయలేము అంటే వాళ్ళకి వస్తాయి గ్రహ దశలు మనలాగే. కానీ ఏ గ్రహ దశ వచ్చినా ఆ గ్రహం వాళ్ళ జాతకంలో వాళ్ళ ప్రారంధానుసారం ఎక్కడ కూర్చున్నా కూడా వీళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏదైతే ఉందో మనస్సు, ఆ మనస్సుకి కనెక్షన్ అవుతుంది కాబట్టి ఆ దశ వీళ్ళని ఇబ్బంది పెట్టదు. వాళ్ళ ప్రారంభం వచ్చినా వీళ్ళకున్న మానసిక స్థితి వల్ల ఆ ప్రారంభం వీళ్ళని పెద్దగా కష్టించదు, ప్రారంధాలు కరుగుతాయి అంట. చూడండి దేవుడు ఎంత మ్యాజిక్ చేశాడంటే నీ గ్రహస్థితిలో ప్రారంధాలు ఇయ్యి, కానీ ఈ ప్రారంధం నీకు పలానా దశలో వస్తుంది అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చే ట్రావెలర్ గా గ్రహ దశలు పెట్టాడు. తీసుకొచ్చినప్పుడు నీ జాతకం నీ చేతిలో ఉంది అంటే నా చేతిలో లేదు, నా మనసులో ఉంది, నా మానసిక స్థితిలో ఉంది. నా మానసిక స్థితి దానికి కనెక్ట్ అవుతుంది ఆ దశనాథుడు. నా మానసిక స్థితిలో ఏమేమి ఉన్నాయంటే నా చంద్రుడు ఎక్కడ ప్లేస్ అయ్యాడు, నా చంద్రుడికి ఏ చరకారకత్వం వచ్చింది, అర్థం. అదే హౌస్ లో ఇంకేమైనా ఆరుడు పదాలు ఉండే వీటి ఎవరు చూస్తున్నారు, వీటన్నిటితో నా మనసు ఏంటంటే ఒక రకమైన స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంది. ఫస్ట్ ఏ ఆస్ట్రాలజర్ అన్నా వాళ్ళ మనసు చంద్రుడు యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ చూడాలి. చూసిన తర్వాత ఆ తర్వాత వెళ్ళాలి. ఇంకా స్టేట్ ఆఫ్ మైండ్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి నా చంద్రుడు దశా విధానంగా చూసుకుంటా. రెండోది నా మనసును ప్రభావితం చేసిన నా ఫోర్త్ హౌస్ లో కూర్చున్న గ్రహాలు. అలాగే నా తిథి, నాది నేను ఏ తిథిలో జన్మించాను, దాని శుక్రకారకత. వీటిని బట్టి ఏంటంటే మన మనస్సు ఓవరాల్ గా దశని కంట్రోల్ చేసేది మళ్ళీ చంద్రుడు. దశని కంట్రోల్ చేసేది చంద్రుడే. ఆ చంద్రుడు మళ్ళీ నా మనస్సుకి కారకత్వం. అంటే ఆ టైంలో నేను ఆ గ్రహానికి ప్రతి మహాదశకి చంద్రుడితో కనెక్షన్ ఇవ్వాలి అంతర్లీనంగా. అంటే రాహు మహాదశ చంద్ర రాహుల కంజంక్షన్, కేతు మహాదశ చంద్రకేతుల కంజంక్షన్, గురు మహాదశ చంద్ర గురువుల కంజంక్షన్, ఇట్లాగా ప్రతి దానికి మనసుతో కంజంక్షన్ చేస్తా అప్పుడు వాళ్ళ జాతకాన్ని పరిశీలించాలి మనం. ఇప్పుడు నాకు ఒక కుజుడు కూర్చున్నాడు, అశుభ స్థానాల్లో కూర్చున్నాడు, సప్తమ భావంలో అష్టమ భావంలో కూర్చున్నాడు. కుజుడికి ఆ స్థానాలు మంచివి కాదు, వాస్తవం చెప్పాలి. కుజు దోషాలు అంటాం మనం. సప్తమ భావం ఇంకా దోషం. వాస్తవం చెప్పాలంటే మరణకారక స్థానం ఉంటుంది సప్తమ భావం. అతను ఏంటంటే అది సప్తమ భావం అనగానే వివాహం, రిలేషన్స్. కానీ మరణకారక స్థానం అయింది కదా అక్కడ. అంటే కుజుడు ఏంటంటే యుద్ధం చేశాడు, ప్రొటెక్షన్ చేశాడు, రొమాన్స్ చేద్దాం అంటే మహా ఆయన. సప్తమ భావం రొమాన్స్, వ్యాపారాలు, రిలేషన్స్, సమన్యాయం ఇన్ని ఉంటాయి. కుజుడికి నచ్చు. ఇప్పుడు వీళ్ళ జాతకంలో మానసిక స్థితి చాలా బలంగా ఉందనుకో, సప్తమ భావంలో కూర్చున్న కుజుడు ఏం చేస్తుంటాడు, తను కూర్చున్న స్థానాన్ని ఇబ్బంది పెట్టడం, భార్యని భర్తని ఇబ్బంది పెట్టడం. చతుర్థ దృష్టి దశం మీద వేస్తాడు, తను చేసే ఉద్యోగం, ప్రొటెక్షన్ గిటెక్షన్, అడ్మినిస్ట్రేషన్ అంతా బాగా చేస్తాడు. సప్తమ దృష్టి లగ్నాన్ని ఇస్తాడు, డైలీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం, తనుని దేహాన్ని కాపాడతాడు. అష్టమ దృష్టి ద్వితీయం మీద వేస్తాడు, కుటుంబాన్ని కాపాడతాడు, అక్యుములేషన్ వెళ్తే వీటన్నిటిని డెవలప్ చేస్తాడు. అదే సప్తంలో కూర్చున్న కుజుడు, అదే సప్తంలో కూర్చున్నాడు కుజుడు, నా మనస్థితి బాగాలేదు, నా చంద్రుడు బాగాలేదు, అర్థనా, సైకలాజికల్ స్టేట్ ఆఫ్ మైండ్ సరిగలేదు, నా మనసు నుండి అరిషడ్ వర్గాలు పెట్టుకున్నా, అర్థనా, ఏం చేస్తాను ఇప్పుడు, నెగిటివ్గా ఉంటుంది. నా చంద్రుడు తో కనెక్ట్ అయ్యాడు, లేకపోతే నా చంద్రుడు ఆరో భావంలో కూర్చున్నాడు, లేకపోతే నా చంద్రుడికి జ్ఞాతికారకుడయ్యాడు. ఇవన్నీ ఏంటంటే అప్పుల వైపు, రుణాల వైపు, శత్రుత్వం వైపు తీసుకెళ్తాయి. ఈసారి సప్తంలో కూర్చున్నాను, నా భార్యతో గొడవ పెట్టుకుంటాను, విడిపోయి డైవర్స్కి భరణం చెల్లించాల్సి వస్తుంది. లేకపోతే నా పై అధికారులతో గొడవ పెట్టుకుని కర్మను వదిలేసి నా సస్టైన్ కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ చంద్రుడు కనెక్ట్ అయ్యాడు కదా. లేదా నా లగ్నాన్ని చూస్తాడు, నన్ను నేను హింసించుకునే అవకాశం ఉంది. లేదా నా కుటుంబాన్ని చూస్తాడు, కుటుంబం అవసరాలు తెలిసిన నాకు అప్పులు చేయాల్సి వస్తుంది, కుటుంబం మీద నాకు ఉక్రోషాన్ని పెడతాను. అర్థం ఒక సప్తంలో కూర్చొని కుజుడికి మనం వాళ్ళ మనిషి యొక్క సైకలాజికల్ స్టేట్ ఆఫ్ మైండ్ని బట్టి మనం ఫలితాలు చేస్తాం. అంటే చంద్రుడు ఇంపార్టెంట్. అసలు వీళ్ళ చంద్రుడు ఎలా డిజైన్ అయ్యి ఉన్నాడని చూడాలి. వీళ్ళ చంద్రుడు ఏ చరకారకత్వం, ఏ భావం, ఆ భావంలో ఇంకేమైనా ఆరుడు పదాలు ఉన్నాయి, ఏ గ్రహాల దోషం. ఇలాగేంటంటే ఆ చంద్రుడు డిజైన్ అయి ఉంటాడు వాళ్ళ మనసు వాటన్నిటితో. అంటే ఇది పార్ట్ 1 అనుకోండి దశ విశ్లేషణలో. ముందు ఇది బేసిక్, దీని తర్వాత మనం లేయర్ బై లేయర్ దశ విశ్లేషణలో ఉంటాయి. ఓకేనా.
సరే వాళ్ళకి క్లాస్ క్లోజ్ చేద్దాం.